హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 16 ఉన్నాయండి. ఇదైతే ప్రత్యేకంగా ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే వీడియో మీకు ఏం చక్కగా అర్థమవుతుంది. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. మీరైతే తప్పకుండా చూడండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఉల్లిగడ్డ ఉంటుంది కదండి. ఉల్లిగడ్డని ఏం చేయండి అంటే పైనది ఇలా కట్ చేసేసి ఒక లేయర్ లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి, ఒక స్లైస్ లాగా. దీన్ని ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ చిన్న భాగాన్ని తీసుకెళ్ళి మీ పాదాలకి మడమ ఉంటుంది చూడండి, కింది భాగాన ఇలా పెట్టేసి సాక్స్ తొడిగేసి నైట్ అంతా అలా ఉంచేయాలి. అయితే ఇది ఏంటంటే విపరీతంగా పిల్లలకి పదే పదే జలుబు అవుతూ ఉంటే ఎన్ని మెడిసిన్లు వేసినా కూడా తగ్గదు కదా. అలాంటి పిల్లలకి ఏం చేయండి అంటే నైట్ ఇలా పాదానికి ఇలా పెట్టేసి మడమకి అలా ఏం చేయండి అంటే ఇలా సాక్స్ తొడిగేసి నైట్ అంతా వదిలేయండి. అయితే యాక్చువల్ ఏంటంటే ఉల్లిగడ్డలు మనకి హీట్ను పెంచుతుంది కదండి బాడీలో. ఆ తత్వంతో ఏందవుతుందంటే జలుబు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది అన్నట్టు. అంటే మన బాడీ చల్లబడింది అనుకో మనకు జలుబు చేసేసి, అదే హీట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా జలుబు అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఇలా మీ పిల్లలకు కనుక అయితే ఇలా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు అండి. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏ పప్పులైనా సరే మనం కేజీలు తీసుకొచ్చిన తర్వాత ఇలా డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది ఏంటంటే కొన్ని రోజులకే పురుగు పట్టేస్తూ ఉంటుంది, త్వరగా పాడైపోతూ ఉంటుంది కదా. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే వేపాకులు ఉంటాయి కదండి, ఈ వేపాకులని ఒక రెండింటినైతే శుభ్రంగా కడిగి చక్కగా తూడ్చిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఈ డబ్బాలో అయితే వేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. కందిపప్పు అయితే చాలా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే పాడైపోయిన తర్వాత మళ్ళీ పడేస్తూ ఉంటాం, మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. కొంచెం పురుగు పట్టిందంటే దాన్ని అయితే వాడం కదండి. అలా ఇబ్బంది పడకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మనం ఎంచక్కగా రోజు మనకు కనబడే వేపాకు కదండి, దీన్ని అయితే ఇలా యూజ్ చేసుకోండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు, హాఫ్ టేబుల్ కాకపోయినా కొంచెమైనా సరే షుగర్ని యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఏం చేయండి అంటే చక్కగా నమిలి ఈ రసాన్ని ఏంటంటే మంచిగా చప్పరిస్తూ, అంటే దీని రసం మింగాలన్నట్టు, నమిలి మింగాలి. మీకు ఎప్పుడైతే సడన్గా కడుపు నొప్పి వచ్చి చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే టాబ్లెట్లు వేసుకోకుండా మన ఇంటి హోమ్ రెమెడీని అయితే యూజ్ చేయండి, మీకు చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి ఏంటంటే మసాలా దినుసులు తిన్నప్పుడు ఏంటంటే సడన్గా పొట్ట నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయిపోతే అసలు ఏమైందో కూడా అర్థం కాదు. వెంటనే ఏం చేస్తాం మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదో ఇంజెక్షన్ కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్ ఇస్తారు. బట్ అలా కాకుండా ఇంట్లోనే ఎంచక్కగా జీలకర్రను కొంచెం షుగర్ని ఇలా కలిపి కనుక మనం తీసుకున్నాం అనుకోండి, బాగా నమలాలి. నములుతూ ఆ రసాన్ని మనం మింగుతూ ఉంటే మనకు కడుపు నొప్పి అనేది చాలా ఈజీగా చాలా త్వరగా తగ్గిపోతుంది. చూడండి, ఇది బాగా నమలాలండి. ఇలా నేను నోట్లో వేసుకున్నాను, నమిలి ఆ రసాన్ని మింగండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఐస్ ట్రేలో ఈ గడ్డలను బయటికి తీయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. అయితే ఈజీ ట్రిక్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేయండి అంటే ఇలా మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా రావట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని ట్యాప్ దగ్గర ఏం చేయండి అంటే దీన్ని తిరిగేసి ఏం చేయండి అంటే పైన జస్ట్ వాటర్ అనేది ఇలా పోయేసేయండి. ఇలా పోసిన తర్వాత మనం కనుక ఇలా తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఈ ఐస్ క్యూబులు అనేవి దానికి ఇలా ఊడొస్తుంది అన్నట్టు. అంటే రివర్స్లో కనుక వాటర్ మనం కనుక పైనుంచి పోస్తే
ఈజీగా మనకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కొంచెం స్పీడ్గా తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఐస్ ట్రేల నుంచి. ఇలా ట్రై చేయండి, ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి. అయితే ఈ బిర్యానీ ఆకుని మనము ఎక్కువగా బిర్యానీ చేసే రైస్లో కానీ, పులావ్ చేసే దాంట్లో కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే ఏదైనా గ్రేవీ రెసిపీలు చేసినప్పుడు మంచి ఫ్లేవర్ కోసం అయితే ఈ బిర్యానీ ఆకునైతే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే అలానే కాదండి, మనకి ఇంకో రకంగా కూడా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మీకు విపరీతంగా తలనొప్పి వచ్చినప్పుడు, హెడేక్ బాగా ఉంది అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. బట్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏం చేయండి, ఇలా కాల్వండి. కాల్చిన తర్వాత దీని పొగ వస్తుంది చూడండి. ఈ పొగని ఏం చేయండి అంటే ఆ స్మెల్ చూడాలి, వాసన చూడాలన్నట్టు. ఆ పొగ వాసన చూస్తే ఏంటంటే మనకి ఆ హెడేక్ విపరీతంగా ఉన్నప్పుడు ఈ స్మెల్ చూడగానే మనకి చాలా వరకు ఉపశమనం అనేది దొరుకుతుంది అన్నట్టు. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. హెడేక్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లినైతే మనము దీంట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదండి. వెల్లుల్లి అయితే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ కాకుండా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఒక 2 రెమ్మలను అయితే ఇలా దంచేసాను. ఒక గ్లాస్ తీసేసుకొని ఒక గ్లాస్లో అయితే ఈ వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాం కదా, ఈ రెమ్మలను వేసేసి వాటర్ అయితే నిండుగా ఇలా పోసేసాను. దీన్ని ఏం చేయాలంటే ఇలా క్యాప్ పెట్టేసి నైట్ అంతా అలా రెస్ట్ ఇవ్వాలి. ఓవర్ నైట్ రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ డే అండి తీసేసుకొని ఈ వాటర్ని ఏం చేయాలంటే చూడండి, ఆ వెల్లుల్లిలో ఉన్న రసం మొత్తం ఈ వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, పైనది ఆ వెల్లుల్లిని అంతా తీసేసి ఈ వాటర్ని తీసుకెళ్ళి మీరు కనుక మొక్కలకు ఇచ్చారనుకోండి, మొక్కలకు బ్యాక్టీరియా సోకినప్పుడు ఇలా ఆకులు చూడండి ఇలా మాడిపోవడము, పురుగు పట్టినట్టు అయిపోయి చచ్చిపోవడము ఇలా అవుతూ ఉంటాయి. అయితే నేను ఏం చేస్తున్నానంటే వీక్లీ వన్స్ అయితే ఇలా ఇస్తూ ఉంటాను. ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ కాకుండా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో మొక్కలు కనుక ఉంటే. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బియ్యంని అయితే కడిగిన వాటర్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం కడిగి పారపోసిన తర్వాత రెండోసారి కడిగిన నీళ్ళని అయితే తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇందులోనే ఏం చేస్తున్నానంటే కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలను అయితే ఇలా వేస్తున్నాను. అదేవిధంగా వేపాకులండి, వేపాకులు నేను ఒక 2-3 అయితే శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఓవర్ నైట్ అలా ఉంచేయాలి, రెస్ట్ ఇచ్చేయాలంటూ పైన క్యాప్ పెట్టేసి నైట్ అంతా అలానే ఉంచేసిన తర్వాత తెల్లారి మనం ఏం చేయాలంటే దీంట్లోకి చూడండి ఇదంతా నైట్ అంతా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నేనైతే షాంపూ, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని అయితే యాడ్ చేసుకోండి. ఇలా షాంపూని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మీరు హెడ్ బాత్ చేశారనుకోండి, తలలో దురద తగ్గుతుంది, అదేవిధంగా డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు ఊడడం తగ్గుతుంది, సిల్కీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో వేసిన అన్ని మంచి ఇంగ్రీడియంట్సే కదండి, మన హెయిర్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా హెడ్ బాత్ చేసేయండి, చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయలండి. ఇప్పుడు ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి, దొరికినప్పుడే బాగా తినేసేయాలి, బాగా యూజ్ చేసుకోవాలి. మనకి ఒంటికి అయితే చాలా మంచిదండి. ఉసిరికాయ మీద మీరు తేనె ఎప్పుడైనా వేసి చూసారా? వేసి చూడండి. చాలా చాలా ఇది తెలియక మనము చాలా కష్టపడ్డాం. బట్ ఉసిరికాయలను ఏం చేయాలంటే ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే జీర్ణాశయానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ అయితే గ్లోగా తయారవడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. చాలా చక్కటి రెమెడీ ఇదైతే. ఇప్పుడు నేను కట్ చేసుకున్న తర్వాత మిరియాలను అయితే ఒక 5-6 తీసేసుకొని ఇలా దంచేసి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్ని అయితే పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఈ ఉసిరికాయలను కట్ చేసుకున్నాం కదా, ఒక గాజు గ్లాసులో అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ ఉంది కదండి, మిరియాల పౌడర్ని ఇందులో యాడ్ చేసేసాను. దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీదికి ఏం చేయండి అంటే తేనెను పోయండి, తేనె వేయండి. ఇట్లా తేనె వేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే నైట్ అంతా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ మనము
బ్రష్ చేసుకోగానే రోజుకు ఒక పీస్ కనుక తీసుకున్నారనుకోండి, డైజెషన్ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదండి ఆమ్లాలో అయితే. ఇది చాలా మంచిది, మనకు స్కిన్ అయితే చాలా మంచిగా గ్లోగా తయారవుతుంది. ఇది జుట్టుకి విపరీతంగా హెల్ప్ అవుతుంది, హెయిర్ ఫాల్ లేకుండా నల్లగా మంచిగా పెరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా దారం బిండలు చూడండి బాక్స్లో ఇలా చిందర వందరగా ఉన్నాయి కదా, తీసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని ఎలా సర్దుకోవాలంటే, ఇలాంటి షీట్ అండి, మనం ఎప్పుడైనా ఫోన్లు కానీ తీసుకున్నప్పుడు దాంట్లో ఇలా షీట్స్ అనేటివి వస్తాయి కదా, థర్మాకోల్ షీట్స్. దీనికి ఏం చేయండి అంటే, ఇలా టూత్ పిక్స్ అయితే ఇంట్లో ఉంటాయి కదా, వీటన్నిటిని ఇలా పెట్టేసేయండి. ఆ థర్మాకోల్ షీట్కి ఇలా పెట్టేశారనుకోండి, ఎన్ని పడితే అన్ని పెట్టవచ్చు అన్నట్టు. ఇలా పెట్టిన తర్వాత ఈ దారబిండలని, ఈ రీల్స్ని ఇలా పెట్టేస్తే దేని దానికే ఉంటాయి, ఒకదానికొకటి చిక్కుబడకుండా చూడడానికి కూడా బాగుంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా ఈజీగా మనము తీయొచ్చు, పెట్టొచ్చు మళ్ళీ అన్నట్టు. ఇలా చూడగానే నీట్గా ఉంటుంది, ఎక్కువ బాడవకుండా దారాలు అనేటివి ఒకదానికొకటి పట్టుకోకుండా ఉంటాయి అన్నట్టు. ఇలా నీట్గా సర్దేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యాబ్లెట్లు అండి. పిల్లలకైతే ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామో సగమే ఇవ్వమంటారు కదా. మామూలుగా డోలో ఉందనుకోండి 650 అలా ఉన్నప్పుడు వాళ్ళకైతే సగమే వేయాలంటారు కదా. పిల్లలకైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదు. అలాంటప్పుడు వీటిని కట్ చేయాలంటే పెద్ద సమస్య అండి. మనం దేంట్లోనైనా సరే ఇలా పట్టి రోడ్డుతో గుద్దడమో లేకపోతే అట్లా కట్ చేస్తే ఏంటంటే కొంచెం పౌడర్ అయిపోతుంది. కానీ ఈక్వల్గా కట్ చేయాలంటే మీకు ఈజీ టిప్ ఏంటంటే, ఇలా స్పూన్ ఉంది కదా, వెనక సైడు ఇలా పెట్టేసేయండి. పెట్టి 2 బొటన వేళ్ళతో ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. గట్టిగా పెట్టగానే చూడండి ఎంత ఈక్వల్గా కట్ అయిపోయాయి చూసారా. 2 ముక్కలు సమానంగా కట్ అయ్యాయి. అంటే వేస్ట్ లేకుండా, వేస్ట్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా పిల్లలకి హాఫ్ అంటే హాఫే వేయచ్చు అన్నట్టు. ఇలా మీరు కూడా ఈజీగా ఇలా ఈసారి కనుక పిల్లలకు కనుక మెడిసిన్ గిట్లా ఇచ్చేటప్పుడు ఇలా హాఫే ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా స్పూన్ తోటి ఇలా కట్ చేసేసి ఒక ముక్కనైతే వేసేయండి, ఇంకో ముక్కనైతే స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. బాగుంది కదా ఐడియా, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అల్లం ఉందండి కదా, ఫ్రెష్ అల్లం తీసుకోవాలి. ఫ్రెష్ అల్లము తేనె కాంబినేషన్ తోటి చాలా మంచి టిప్ అండి. మనకి కంటి సమస్యకి, అదేవిధంగా స్కిన్కి చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అండి. అల్లంని ఏం చేయండి అంటే, ఒక చిన్న ముక్కన అయితే ఇలా శుభ్రంగా పైన పొట్టు తీసేసి కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఒక చిన్న అంగుళం ముక్క ఉంటే సరిపోతుందండి, ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. దీన్ని పక్కన ఉంచేసి దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే, దీంట్లో తేనెనైతే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ వరకైనా యాడ్ చేసుకో, మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. ఓకే, దీన్ని ఇప్పుడు కలిపి ఏం చేద్దాం, పక్కన ఉంచేద్దాము. ఈ లోపు ఏం చేద్దామంటే, ఒక జ్యూస్ జార్ తీసుకుంటున్నాను. ఇందులో క్యారెట్ అయితే ఒక 2 క్యారెట్స్ని అయితే కట్ చేసి నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇందులో వేస్తున్నాను. క్యారెట్ చాలా మంచిది కదండి, కంటికి అయితే చాలా మంచిదండి. ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కరికి స్పెట్సే ఉన్నాయండి. కానీ రోజు ఒక క్యారెట్ కనుక తిన్నారనుకోండి, వితిన్ 2 మంత్స్లోనే మనకి క్యూర్ అయిపోతాయి. అంటే కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నము తేనె మిశ్రమాన్ని కూడా ఈ క్యారెట్లో యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం జ్యూస్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఫిల్టర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. మనకు ఇన్స్టెంట్గా చాలా నీరసంగా అనిపిస్తున్నప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా మనకి ఎనర్జీ లేదు అన్నట్టే అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్లో కనుక ఇలా అల్లముతోటి క్యారెట్ రసం చేసుకొని కనుక ఇలా జ్యూస్ చేసుకొని తాగారనుకోండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఇది ఎనర్జీతో పాటు మనకి స్కిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. చక్కగా డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. తేనె ఉంది కదా, జింజర్ ఉంది కదా, అలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా పుదీనా ఆకులు ఉంటాయి కదండి, పుదీనా ఆకులను అయితే శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలను కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక చిన్న రోకల్లో వేసేసుకొని ఇలా దంచేయాలి. ఇది కొంచెం ఇలా కచ్చాపచ్చాగా దంచేస్తే ఏమవుతుందంటే, దీని నుంచి రసం అనేది వస్తుంది కదండి, ఆ రసాన్ని అయితే కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా డ్రాప్స్ లాగా వచ్చేసింది కదా. ఈ రసంలో ఏం చేయండి అంటే, ఒక 2-3 డ్రాప్స్ వచ్చేసి కొబ్బరి నూనె అయితే యాడ్ చేయండి.
యాడ్ చేసిన తర్వాత మనకి స్కిన్ మీద అప్పుడప్పుడు ర్యాషెస్ ఏర్పడుతూ ఉంటాయి కదా, ఏవేవో క్రీములు వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా పుదీనా రసాన్ని కనుక వాడామనుకోండి, మనకి స్కిన్లో మీద వచ్చే ర్యాషెస్ అన్నీ త్వరగా తగ్గిపోతాయండి. హోమ్ రెమెడీస్ చాలా మంచిది, ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా అలా వస్తే. నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, అదేవిధంగా కర్పూరం అండి, హారతి కర్పూరం, ఒక కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకున్నాను. ఇందులోనే కొంచెం జవాది పౌడర్ అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పసుపు అవసరం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. మంచిగా పసుపు కానీ కుంకుమ కానీ ఇంకేదైనా కలర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పసుపునే యాడ్ చేశాను, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో జవాది పౌడరు, కర్పూరం వేసాం కాబట్టి మంచి సువాసన భరితంగా ఉంటుంది పిండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు చపాతీలాగా రాటుకోవాలి. అయితే ఇప్పుడైతే కార్తీక మాసం కదండి, ప్రతి ఒక్కరు పిండి దీపాలు అయితే పెడతా ఉంటారు కదా. అయితే పిండి దీపాలు చేయడం చాలా మందికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈజీగా చూడండి, ఈ మందంతో మనం చపాతీని ఇలా రాటుకున్న తర్వాత ఒక క్యాప్ తీసేసుకొని దీన్ని ఇలా ఈ షేప్లో కనుక అన్నీ కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఈజీ ప్రాసెస్లో అయితే మనం ప్రమిదల్లాగా చేయొచ్చు అన్నట్టు, పిండి దీపాలను అయితే రెడీ చేయొచ్చు అన్నట్టు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇప్పుడు కార్తీక మాసం మొత్తం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో అయినా సరే తులసి చెట్టు దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర అయినా సరే మనం పిండి దీపాలు అయితే పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము చక్కగా రెడీ చేసుకోవాలంటే ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు రెడీ చేసేసుకొని పెట్టేసుకొని వీటిని ఆరిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మనకి నెలంతా మంచిగా ఉంటుందనండి. నేనైతే ఇలా పెట్టేసుకొని వీటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు వెంటనే తీసి నేనైతే దీపం పెట్టేస్తాను అన్నట్టు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. చూడండి, ఇందులో ఒక పువ్వొత్తిని పెట్టేసి కనుక దీపం వెలిగించారనుకోండి, ఈజీగా మనం పిండి దీపాలను అయితే పెట్టవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు కార్తీక మాసంలో చాలా వరకు అయితే ఈ వత్తులు అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా, పువ్వొత్తులండి. ఏం లేదండి, ఒక బాటిల్ క్యాప్ని అయితే తీసేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇక 2 లేయర్ లాగా ఈ పత్తిని అయితే తీసేసుకొని దీంట్లో ఇలా దూదిని చిన్న ఉండలాగా చేసేసి వేసేసి, ఏం లేదండి పైన కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి పువ్వొత్తి అయితే రెడీ అయిపోతుంది. దీనికి కొంచెం గంధము, కొంచెం కుంకుమ పెట్టేస్తే మనకు పువ్వొత్తి రెడీ అయిపోతుంది. అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనము బాటిల్ క్యాప్ తోటి తయారు చేయొచ్చు అన్నట్టు. మీరు ఎన్నంటే అన్నీ అండి, చిటికలో పని అన్నట్టు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు అన్నట్టు. చేయడం రాని వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ కార్తీక మాసంలో హెల్ప్ అవుతుంది అనేసి, యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఇలా మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది అన్నట్టు. చూడండి, మనం బాటిల్ క్యాప్ తోటి ఇలా తయారు చేయొచ్చు అన్నట్టు. అప్పటికప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ బాటిల్స్ని మనం వాటర్ బాటిల్స్ని అయితే తీసుకొచ్చిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. జర్నీలో అయితే చాలా వరకు ఇలాంటి బాటిల్స్ని అయితే వాటర్ తీసుకుంటాము, పడేస్తూ ఉంటాము. అయితే ఈసారి పడేయకుండా ఏం చేయండి, ఇలా పేపర్తో అయితే ఇలా చుట్టేసి మనం ఇలాంటి శనగలు కానీ పప్పులు కానీ ఏదైనా సరే మనం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాలల్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉందండి. అలా కాకుండా చక్కగా ఇలా బాటిల్లో కనుక పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే గాలి చొరబడదు అన్నట్టు, గ్యాప్ అనేది ఏర్పడదు అన్నట్టు ఈ బాటిల్లో. ఎందుకంటే పైగా మనం క్యాప్ గట్టిగా బిగించేసామనుకోండి, ఇలా పెట్టుకొని స్టోర్ చేస్తే ఏంటంటే ఎన్ని రోజులైనా సరే అసలు పురుగు అనేది పట్టదు అన్నట్టు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బయటికి వెళ్ళేటప్పుడు అండి, ఇలాంటి సోప్ బాక్సులు అయితే మనం సోప్ వాడిన తర్వాత ఈ డబ్బాలను అయితే పడేస్తూ ఉంటాం కదా. అది ఈసారి పడేయకండి. ఏం చేయండి అంటే, చూడండి లోపల కవర్ కూడా ఉంది కదండి, దీనికైతే కవర్లో సోప్ను నేనేది తీసేసాను. ఇప్పుడు ఈ కవర్ ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇది మైసూర్ శాండల్. దీంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కంపల్సరీ అయితే విస్పర్ని అయితే హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసుకొని వెళ్తూ ఉంటాం కదండి. అయితే దాన్ని డైరెక్ట్గా పేపర్లో జుట్టి వేసినా కూడా మనకు అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఏం చేయండి అంటే, దీన్ని మంచిగా ఇలా దగ్గరగాని మడతెట్టేసి ఈ కవర్లో ఇలా పెట్టేయాలి. ఆడవాళ్ళకైతే ఇది చాలా మంచి సూపర్ టిప్ అండి. దీన్ని ఏం చేయండి అంటే, ఇప్పుడు
ఈ సోప్ బాక్స్ ఉంది కదా, ఈ సోప్ బాక్స్లో అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మనం ఇలా క్లోజ్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని జర్నీ చేసేటప్పుడు పెట్టుకున్నాము. అందులో ఏముంది సోప్ అని అనుకుంటాము. అది చూడడానికి బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆడవాళ్ళకి ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అదేవిధంగా మహిళలకి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా జర్నీలు చేసేటప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా మీరైతే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పెట్టుకొనే వెళ్ళండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుంటేనే కొన్ని అలా వచ్చేస్తూ ఉంటాయి కదా. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.